కళ్ళు తెరవు. నువ్వు లైఫ్లో ఎప్పుడు ఇంత సర్ప్రైజ్ అయి ఉండవు. బీ రెడీ ఫర్ ఇట్. నీకు జరిగింది మామూలు సర్జరీ కాదు, వెరీ కాంప్లికేటెడ్ వన్. కొద్ది రోజులు ఓపిక పట్టావు, అంతా నీకే అర్థమవుతుంది. ఇల్లు కొనడానికి వచ్చావా? బేరం అయిపోయింది, బయలుదేరు. చూసావా డిమాండ్ పెరిగిపోయిందో? పేపర్లు క్లియర్గా చూసుకున్నావా? సత్య అంటే మీరేనా సార్? కాదయ్యా, 10 నెలల నుంచి ఇల్లు ఖాళీగా ఉంటే కబ్జా చేసి రండి బాబు రండి రండి బాబు రండి అని నీకు అమ్ముకుంటున్నాను. ఎందుకు సార్ కోపం? మీ ముఖం చూసేవారన్నా మోసం చేసేవాడు అనుకుంటారా? చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎవరు నువ్వు? సత్య ఫ్రెండ్ అండి. వీడు ఈ టైంకే రావాలా? గుర్తుపట్టకపోతే నేను సత్య కదని వాడికి తెలిసిపోద్ది, గుర్తుపడితే వీడికి తెలిసిపోద్ది. ఛీ, నా బతుకుచ్చాడా. మీ ఫ్రెండే కదా సార్? తెలుసులే బాయ్, మేమేం ఫ్రెండ్స్ 190 మాట్లాడుకుంటాం, నీకెందుకు? నువ్వు వెళ్ళు. సరే, అర్జెంటుగా డబ్బులు సిద్ధం చేసుకో. నువ్వు లోపలికి రమ్మా. నీ పేరేంటి? రామ్. నేనెవరో తెలుసా? సత్య బాబాయ్ని. చిన్నప్పటి నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. హలో, నేనంటే వాడికి సుస్సు సుస్సు. అయినా వరే సిటీలో ఫ్రెండ్ ఉన్నాడు కదా అని ఎర్రబస్ ఎక్కేసి వచ్చేటివేనా? సరే, వచ్చావా వెళ్ళావా అన్నట్టుండాలి. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆ తర్వాత 1 minute ఉన్నా సరే స్పేర్ చేయను. హలో, అటెక్కడికి? ఆ మూలను ఎక్కడో తగలడు. అక్కడ తగలడం అంటే అటు వెళ్తావేంటి? ఈ లోపల ఒక రూమ్ ఉందా? ఆ సంగతి నాకు తెలియదే. తెలిసినట్టయితే వాడి దగ్గర ఎక్స్ట్రా 3 లక్షలు నొక్కేసేవాడిని. ఏంటి సత్యగాడు నీకు ఈ సీక్రెట్ కూడా చెప్పేశాడా? ఏదవా, వాడి నోట్లో ఒక్క మాట కూడా తాగదు. ఇంతకీ వైజాగ్ ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ ఇవ్వడానికే, ఎంట్రన్స్ రాయడానికే? నలుగురిని వేసేయడానికి వచ్చాను. దేవానా, ఎక్కడ కనిపించట్లేనా? ఇదే మాట వీరు భైకి చెప్తావా? చెప్తావా? వెతకండ్రా. వేసుకున్నాడే వాడు వెతికేది నా కోసమే. దొరికితే అంతే, ప్లీజ్.
అసలు వీరుబాయ్ మనిషిని వెనకాల ఎందుకు పడుతున్నారు? ఆడపిల్లని కదా, ఏంటి? పైగా చాలా అందంగా ఉన్నాను. ఒకరోజు వాడు నాకు అందంగా కనిపించాడు. అన్నా వాట్ ఏ బాడీ సార్, వాట్ ఏ బాడీ. ఒక ఫోటో తీసుకోవచ్చా ప్లీజ్? యా బాబు ఫోటో. థ్యాంక్ యూ. దేవా నాకది కావాలి. అప్పటి నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. వాడు వెనకాల పడ్డాక వైజాగ్లో నాకు సైట్ కొట్టి బాయ్స్ అందరూ మందు కొట్టి పడుకున్నారు. మొన్నటికి మొన్న ఇంటికెళ్ళి అమ్మా నాన్నని కూడా బెదిరించాడంట. ఎనీవేస్, సేవ్ చేసినందుకు థ్యాంక్స్. రేపు మళ్ళీ వాళ్ళు వస్తే వస్తే ఏంటి, వస్తారు. ఇలాగే తప్పించుకుని తిరగడమే. ఈసారి వాళ్ళు వస్తే నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. ఉన్నాడు కదా. బాయ్ ఫ్రెండ్ అంటే రోజు కలవాలి తెలుసు కదా. బట్ ముందే చెప్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాచ్ నా వెనకాలే వస్తారు. నాకు కావాల్సింది కూడా అదే. చెప్పు. ఆడు బతికే ఉన్నాడు. ఎవడు? ఆ చరణ్ గాడు బతికే ఉన్నాడు. ఎట్టా బతుకుంటాడు స్వామి? ఆడిక్కడే వైజాగ్ లో ఉన్నాడు. ధర్మాకు చెప్పినావా? లేదు. మరి చెప్పించావురా, చెప్పు. ఆ చరణ్ గాడు బతికే ఉన్నాడన్నా. వాడెలా బతికుంటాడ్రా? అదే అర్థం కావట్లేదన్నా. వాడి ఆనవాళ్ళు కూడా మిగలకూడదు. ఏసేయండి రా వాడిని. సరే అన్నా. రే ఎక్కడున్నారా? ఏసేండ్రా వాణ్ణి.
ఎవడ్రా నువ్వు? ఆగో ఆగో ఆగో! రేయ్, ఎవడ్రా నువ్వు? ఎందుకు చెప్పాలని చూస్తావు? చెప్పు. రేయ్ రేయ్! ఇంకా ఎవడో బతికే ఉన్నాడో, ఎవడో వింటాడో. అంటే వీడొచ్చింది నా కోసం కాదు, ఈ మొహం కోసం. ఎవడు వీడో? ఎవడు? ఆ భయంతోనే ముందు నేనొచ్చాను. భయమా? ఏం లేదండి, వాడిని అర్థం చేసుకుంటే షుగర్, లివర్ బాగుంటాయి, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఆహా, అర్థం చేసుకోకపోతే మీరు కారు అమ్మేసి అంబులెన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే వాడు సూటిగా మాట్లాడితే మనకు తిక్ అనిపిస్తుంది, ధైర్యంగా మాట్లాడితే కోపం వస్తుంది. కాకపోతే వాడికి ఓపిక చాలా తక్కువ, 2 మాటలే వింటాడు. మూడో మాటకి తిడతాడు, అప్పుడప్పుడు కొడతాడు కూడా. మీ కొడుకులో ఏమైనా బెటర్ క్వాలిటీస్ ఉంటే చెప్తారా? వాడు తల్లిని కూతుర్లా చూసుకుంటాడు, భార్యని తల్లిలా చూసుకుంటాడు. ఏ, ఎవరిని వాళ్ళలా చూడడా? వెటకారం ఎక్కువైతే మావగారని కూడా చూడ్డం. మనసులో పెట్టుకోండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. మంజు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీ డాడీ వెంటనే పంపించేస్తాను, ఒక్కసారి కలిసి వెళ్ళిపోదు గాని, ఓకేనా? అంత తొందర అయితే అత్తయ్య, మీరేంటి ఇక్కడ?
తప్పు చేశావు. వాడిని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. ఓ గంట క్రితం వరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నిన్నిప్పుడే చంపేయాలనుంది. కానీ చావాల్సింది నువ్వు కాదు. జనాల్లో నువ్వంటే ఉన్న భయం. దాన్ని చంపుతా. ఈ క్షణం నుంచి ఆ ఏరియా నాది. రేయ్, 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక. ఇదే రిపీట్ అవుతాయి. తాత ఆ రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు.